హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిహిత్ బ్లాగ్స్. ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే మేము మా బాబుకి పుట్టెంటుకలు తీద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నమాట. సో 3 monthsలోనే తీయాలి, బట్ వీలు కాలేదు. ఇప్పుడు 13 monthsలో తీయాల్సి వస్తుంది అన్నమాట. సో మా బాబు హెయిర్లో ఎలా ఉంటాడు, వితౌట్ హెయిర్లో ఎలా ఉంటాడో మీకు చూపిస్తాను. హెయిర్లో ఎంత క్యూట్గా ఉన్నాడు మా బాబు. కింద ఏమో ఉంటే తీసి ఆ కవర్లో వేస్తున్నాడు అన్నమాట. డీసెంట్గా కూర్చున్నాడు. అసలు మ్యాక్స్ అట్లా కూర్చోడు, కానీ కూర్చొని తీస్తున్నాడు అన్నమాట. తీసుకుంటూ అందులో వేస్తున్నాడు. ఇంకా నేను వద్దు డాడీ అందులో వేయొద్దు, పక్కకు పెట్టేసి అంటే నన్ను కొట్టనీకి వస్తాడు. చూడండి ఎలా కొట్టనీకి వస్తున్నాడో, నన్నే బెదిరిస్తున్నాడు అన్నమాట. అసలు మాట వినడు, కుదురుగా కూర్చోడు. అలాంటోడు కుదురుగా కూర్చున్నాడు అన్నమాట. ఇంకా చూడండి మంచిగా అందులో వేస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇంకా ఇట్లా కాదని చెప్పేసి స్నానం చేయించి హెయిర్ బ్యాండ్ వేసి కూర్చోబెట్టాను. ఇంకా ఫ్రూట్స్ తింటున్నాడు అన్నమాట. సో నేను వీడియో తీస్తున్నానని తెలిసినట్టుంది. దొంగ నన్నే చూస్తున్నాడు, ఎంత క్యూట్గా చూస్తున్నాడు చూడండి. కనిపెట్టాడు నేను వీడియో తీసేది, అందుకే మంచిగా కూర్చొని స్టిల్స్ ఇస్తున్నాడు, నవ్వుతున్నాడు. డీసెంట్గా ఎంత క్యూట్గా తింటున్నాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాం. పోచమ్మ తల్లి గుడికి వచ్చామన్నమాట మా ఊర్లోనే. సో ఇంకా 5 కత్తెరలు తీయాలి కదా. సో మా అన్నయ్యను కూర్చోబెట్టి, మేనమామలు తీయాలి కదా. సో మా అన్నయ్యని కూర్చోబెట్టి హెయిర్స్ తీస్తున్నాం అన్నమాట. సో ఇంకా మా అన్నకి ఎక్కడ తీయాలి ఏంది అని చెప్పేసి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడ తీయాలి ఏంది అని అలాగే చూస్తున్నాడు. ఇంక ఇక్కడ తీయని చెప్పేసి మామయ్య చెప్తున్నాడు. సో ఇంకా అలా అని 5 కత్తెరలు తీసాడన్నమాట. ఇంకా మా బాబు అయితే ఎంత ఏడుస్తాడో అనుకున్నాను, కానీ అస్సలు ఏడవలేదు. ఇంకా తాత డబ్బులు ఇస్తే నాకు ఇవి వద్దు అని చెప్పేసి పక్కన పెట్టిస్తాడు. ఇంకా అన్న హెయిర్స్ వేస్తున్నాడు. ఇంకా మా బాబు ఏం చేస్తాడు, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి పాలాలు తింటున్నాడు అన్నమాట. ఇంకా పోచమ్మ తల్లి గుడిలో 5 కత్తెరలు వెంట్రుకలు ఇచ్చాం. ఇంకా ఫైనల్లీ వేములవాడకు స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా వేములవాడకి వెళ్తున్నాం. ఎప్పుడో వెళ్ళాల్సిన దేవుడి దగ్గరికి ఈరోజు వెళ్తున్నాం అన్నమాట. ఎలా అయితే ఏంటి, వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం అన్నమాట. సో ఇంకా మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు, మా బాబు మా మామయ్య దగ్గర కూర్చొని ఉన్నాడు అన్నమాట. నేను, మా అత్తయ్య, మా పిన్ని, తాత అందరం కలిసి వెనుక కూర్చున్నాం. ఇంకా మా బాబు నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి నా వంకే చూస్తున్నాడు. రా డాడీ నేను ఎత్తుకుంటా అంటే కూడా రావట్లేదు. ఇంకా మా ఆయన పాటలు పెట్టిన వాళ్ళు ఇంకా అవి వింటున్నాడు అన్నమాట. అసలు ఎంత అల్లరి చేస్తాడో ఏమో అనుకున్నాను, అస్సలు ఏం అల్లరి చేయలేదు, హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. స్టార్టింగ్ సమ్మర్లోనే మేము బయలుదేరామన్నమాట. సో చాలా ఉబ్బరపోతా, వెహికల్లో కూర్చున్నా కూడా చాలా వేడి వస్తుంది. ఇంకా మా అత్తయ్యనేమో ఆలోచిస్తుంది, మా పిన్ని అటు రోడ్ సైడ్ చూస్తున్నాను అన్నమాట. ఇంకా తాతయ్య కూడా చూస్తున్నాడు. ఇదంతా మా లగేజ్ అన్నమాట. ఇంకా నేను వీడియో తీస్తున్నా, ఇంత ఏడుస్తాడో మా బాబు వేములవాడలో హెయిర్ తీస్తుంటే అని అనుకున్నాం. కానీ మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత కాకుండా కొంచెం ఏడ్చాడన్నమాట. ఇంకెవరైనా మినిమం కొంచెం ఏడుస్తారు పిల్లలు. ఇంకా మా బాబు కూడా అంతే ఏడుస్తున్నాడు. సో మా మామయ్య ఎత్తుకున్నాడు కాసేపు. ఇంకా అలా కాదని చెప్పేసి మా ఆయన ఎత్తుకున్నాడు అన్నమాట. అసలు ఇంత కూడా కదలకుండా ఉన్నాడు, కొంచెం ఏడుస్తున్నాడు. ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంకా అలాగే నిల్చొని ఉన్న వీడియో తీసాను. ఇంకా ఫైనల్లీ వేములవాడలో గుండు తీయడం అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి కొండగట్టుకు స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ అంతలోపే ఆ రోజు అక్షరాభ్యాసం చేపిస్తారంట పిల్లలకి. చాలామంది పిల్లలకి అక్కడ వేములవాడలో అక్షరాభ్యాసం చేపిస్తున్నారు. సో ఇంకా మేము కూడా చేపిస్తే అయిపోతుంది కదా పనిలో పని అని చెప్పేసి ఇంకా అప్పటిదప్పటిన స్లేట్ తీసుకొచ్చి ఇంకా అక్షరాభ్యాసం చేపిస్తున్నాం అన్నమాట. మా మామయ్య కాసేపు చేయించిండు, ఇంకా మా ఆయన తీసుకొని మా బాబుకు చేపిస్తున్నాడు అన్నమాట. ఇంకా వేములవాడలో కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ అస్సలు వీలు కాలేదు, అందుకే తీయలేదు. ఇంకా ఫైనల్లీ మొక్కులన్నీ అయిపోయాయి, ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఇంకా మా బాబు చూడండి ఎలా హ్యాపీగా ఆడుకుంటున్నాడు.